మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచిది కాదు. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మకర రాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ సూర్య చంద్ర గ్రహాల గురించి మనం ముందుగా విశ్లేషించుకుందాం. ఈ రెండు గ్రహాలు భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణము పాక్షికంగా కనిపించినా అంత పెద్ద ప్రభావం చూపించదు. ముఖ్యంగా వీళ్ళకి చెప్పుకోవాల్సినటువంటిది శనిగ్రహం వక్రించడము. రాశాధిపతి శని వక్రిస్తున్నాడు. 3వ ఇంట్లో వక్రించి 2వ ఇంటి వైపు వస్తున్నాడు వెనక్కి. అంటే 2వ ఇంట్లో అంటే ఏమి? ఏళ్ళు నడిచిన ప్రభావం వీళ్ళకి ఒక 5 నెలలు ఉందని అర్థం. ఆయన మళ్ళీ వెనక్కి చూపుకొస్తున్నాడు కదా. అంటే ఏదో మర్చిపోయేస్తాడు వీళ్ళ గురించి. అది మళ్ళీ దానికోసం వెనక్కి వస్తున్నాడు ఆయన. కాబట్టి అది మర్చిపోయిన దాన్ని మళ్ళీ దుమ్ము తట్టి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు అనమాట. కాబట్టి వీళ్ళకు 2వ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి 2వ స్థానం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్కు, ప్రాథమిక విద్య ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీళ్ళకు కుటుంబ వాతావరణంలో కొంత ఖర్చులు ఉండొచ్చు. అదేవిధంగా ఆదాయంలో ఒక రాబడి తగ్గచ్చు. చేస్తున్న ప్రయత్నాలు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. ఇటువంటివన్నీ ఉంటాయి. 2వ స్థానానికి సంబంధించినటువంటి ఎఫెక్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే శని వక్రించి ఉంటాడో వాళ్ళకు బాగానే ఉంటుంది, లేని వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది శనికి సంబంధించినటువంటి ఇది. దీనికి ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఏలాంటి శని పనిచేయదు. చాలా సింపుల్, చాలా దగ్గర పరిహారం ఇది. కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళ్తూ అక్కడ కూర్చొని కనీసం మినిమం ఒక 24 మినిట్స్ కూర్చొని వస్తూ ఉండడం వల్ల ఈ ఏలాంటి శని యొక్క ప్రభావం అంటే 2వ స్థానం వైపు వస్తున్నటువంటి శని గ్రహం యొక్క తాకడను ఎదుర్కొనే శక్తి వస్తుంది. తర్వాత ఈ గ్రహణాల గురించి తీసుకుందాం. గ్రహణాలు భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. విదేశాల్లో మకర రాశి వాళ్ళు ఉంటే జపతప దానాదులు చేసుకోవడం మంచిది. ఇక్కడ ఉన్న వాళ్ళతో చేయించుకోవాలి. అదే 2 గ్రహణాలు వీళ్ళకి మంచివి కావు. విదేశాల్లో ఉన్న మకర రాశి వాళ్ళకు చంద్రగ్రహణం మంచిది కాదు, సూర్యగ్రహణం మంచిది కాదు. చంద్రగ్రహణం 2వ ఇంట్లో జరుగుతుంది, సూర్యగ్రహణం 8వ ఇంట్లో అష్టమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి తల్లి తండ్రి, చంద్రుడు సూర్యుడు అంటే తల్లి తండ్రిని అర్థం. ఎవరైనా వయసైనటువంటి తల్లిదండ్రులు ముసలి వాళ్ళకు అనారోగ్యం చేయొచ్చు. వాళ్ళకి ఏదన్నా మరి ఎక్కువ వయసు ఉంటే స్వర్గస్థల వేదనకి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సేవ వీళ్ళు ఎంత చేస్తే అంత మంచిది. ఒకవేళ గతించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లతో వీళ్ళు గ్రహణం రోజు దానాలు చేస్తే మంచిది. ఇటువంటివన్నీ కంపల్సరీ చేసుకోవాలి. సూర్యగ్రహణం జరిగినప్పుడు మరుసటి రోజు గోధుమలు, ఒక రాగి పాత్ర నిండా చిన్న రాగి కప్పు తీసుకుని అందులో నెయ్యి పోసి అందులో మున్నుగట్టుగా 2 నాగపడగలు పెట్టి దక్షిణ తాంబూలాలు పెట్టి పండ్లు పూలు పెట్టి బ్రాహ్మణులు దానం ఇవ్వడం మంచిది. చంద్రగ్రహణం ఉన్నప్పుడు బియ్యము తెల్లటి వస్త్రంలో మూటగట్టి కేజీ పావు ఒక వెండి కప్పులో నెయ్యి పోసి మునిగట్టుగా 2 నాగపడగలు పెట్టి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోవడం మంచిది. అక్కడ కానీ అవకాశం ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేయడం వల్ల మాత్రము గ్రహణాన్ని వరంగా మార్చుకునే అవకాశం ఉంది. ఎవరికైనా మంత్ర సాధన పైన ఆసక్తి ఉన్న వాళ్ళు తీవ్ర దేవతా మంత్రాన్ని తీసుకుని సాధన చేసుకోవచ్చు. అది వీళ్ళ జీవితాంతం కాపాడుతుంది. తర్వాత గోచారీత్యా రాశిని గురువు ఉచ్చస్థితి బట్టి చూస్తాడు. గోచారీత్యా గురువు శుభస్థానంలో ఉన్నాడు, అది మంచిది. బుధుడు 7వ ఇంట్లోకి వస్తున్నాడు, అది మంచిది. శుక్రుడు భాగ్యంలోకి వచ్చాడు. శుక్రుడు భాగ్యంలోకి వచ్చి నీచబట్టాడు. కుజుడు చూస్తాడు. కుజుడు అంటే మకర రాశి స్త్రీలు అయితే భర్త, మకర రాశిలో పురుషులైతే భార్య శుక్రుడు. ఇప్పుడు భార్యాభర్తలకు కాస్త ఏదైనా పేచీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గొడవలు వస్తాయంటే భయపడాల్సిన అవసరం లేదు. అన్యోన్యంగా ఉన్న దంపతులు గొడవలు రావాలి. అలా వచ్చినప్పుడు వాళ్లకు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. ఒకరి మీద ఒకరు ఉన్న బాధ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. వాళ్ళు అవి ఆ మారట్లు పడుతూ మళ్ళీ కలుసుకొని ముందుకు జీవితం నడిపించగలిగేటువంటి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఒక భార్య ఒక భర్త అంటే ఒక రాబోయే ఎన్నో వందల వేల తరాలకు వీళ్ళు నిర్మాతలు. ఒక భార్యాభర్త అంటే 2 మనుషులు కాదు అసలు.
వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు తీసుకుంటే కొన్ని వందల జనరేషన్స్కి వీళ్ళు మూలకారకులను అర్థం, మూల స్తంభాలను అర్థం. కాబట్టి వీళ్ళకు బాధ్యతాయుతమైనటువంటి చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరు అలగడాలు, మళ్ళీ ఒకళ్ళు కాంప్రమైజ్ కావడము, ఒకరు తినకుండా ఉంటే పక్కన భోజనం పెట్టడము, నువ్వు తినకపోతే నేను తినడము, ఇవన్నీ కూడా అదృష్టాలు. కాబట్టి భార్యాభర్తలు గొడవలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. అవి వీళ్ళు అప్డేట్ కావడానికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు. కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పదనెసలన్నీ కూడా మనము తెలియజేస్తే చక్కగా మకర రాశి వాళ్ళు భార్యాభర్తలు కానీ చూస్తే నవ్వుకుంటారు. మనకి ఇలాగే వస్తుంది, ఇలాగ అవుతుంది, ఈయన కూడా సరైనడు వచ్చినాడు, అప్పుడప్పుడు అటు చెప్తా ఉంటాడు అనుకుంటారు. ఎందుకంటే కుటుంబాల్లో ఇవన్నీ సహజం, ఉండాలి. ఏ గొడవ లేకపోతే అదొక దురదృష్టం. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఒక శని వక్రం, శుక్ర నీచత్వం తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మకర రాశిలో ఉన్న వారికి? మకర రాశిలో ఉన్న విద్యార్థులకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు చాలా 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 కన్నింగ్ ప్లానెట్. తెలివిగా వీళ్ళు షార్ట్ కట్ మెథడ్స్లో చదువుతుంటారు. షార్ట్ కట్ మెథడ్లో చదవడం చాలా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. అంటే కష్టపడి చదివేదానికన్నా ఐడియల్గా చదువుతారు, తెలివిగా. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మంత్ర విద్యలు, పారాసైకాలజీ, క్షుద్ర విద్యలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు అటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తాయి. రాహువు ద్వితీయంలో ఉండడం, నోట్లో ఉండడం అర్థం. అంటే నెగటివ్గా ఉన్న విద్యలు తొందరగా వచ్చేస్తాయి, క్షుద్ర విద్యలు ఇవన్నీ బాగా వేగంగా వస్తాయి. రెండో ఇంట్లో రాహు ఉన్నాడు అనుకోండి, మంత్ర విద్యలు, పాము మంత్రాలు, తేలు మంత్రాలు, శాబర మంత్రాలు, కట్టు మంత్రాలు, ఇటువంటివన్నీ బాగా విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి కాలం అనమాట. ఇది ఇప్పుడే గ్రహణ సమయం వస్తుంది కాబట్టి మంత్ర సాధన చేసి ఈ సమయంలో మకర రాశి వాళ్ళకు వేగంగా సంకల్ప సిద్ధి జరుగుతుంది. అందువల్ల విద్య ఏదైనా విద్యే కదా, మంత్ర విద్యలు అన్నాము, అవి విద్యలే. ఇప్పుడు విద్యార్థులు కూడా నేను చాలా తెలివిగా పనిచేస్తారని చెప్పాను, బాగా చదువుతారని చెప్పాను. అది శుభంగానే ఉంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా కూడా రాహు రెండింటిలో ఉంది కాబట్టి కొంచెం లాజికల్గా ఆలోచిస్తూ సంపాదిస్తూ ఉంటారు. రాహు ఎక్కడ ఉంటే అక్కడ లాజిక్ ఉందని అర్థం, లాజికల్గా ఉంటారని అర్థం. రాహు మూడో ఇంట్లో అనుకో, వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాజిక్గా ఉంటారు. నాలుగో ఇంట్లో ఉన్నారనుకో, వీళ్ళ ఊర్లో వీళ్ళు లాజిక్గా ఉంటారు. ఐదులో ఉంటే వీళ్ళ పిల్లలు లాజిక్గా ఉంటారు. ఇట్లా రాహు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సంపాదన విషయంలో లాజికల్గా వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ స్థితిని రాహు అనుగ్రహిస్తాడు. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? హెచ్చరిక అంటే శనిగ్రహము హెచ్చరిక ఇస్తా ఉంది, మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను. ఏలినాడ్సన్తో బాగా క్రష్ అయిపోయిన రాసిద్ది ఈ మధ్యకాలంలో. బాగా వీళ్ళు నలిగి అదే అంటారు, లావుగున్నవాడు అదే సందులు దూరి బయట వచ్చి నూలులాగా బయట వచ్చాడని కష్టపడి అట్లయిపోయారు ఈ మధ్య ఏలినాడ్సన్తో వీళ్ళు. అంటే అంత క్రష్ అయిపోయారు. మళ్ళీ శని వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ కొంచెం క్రష్ అవుతారు. అని ఏం చేస్తాడు, అరే నేను మొన్న రోజు పోతూ నేను ఒకటి మర్చిపోయాను నీ గురించి, అది దానికి సమాధానం చెప్పు అని వస్తున్నాడు. కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల, శివనామస్మరణ చేయడం వల్ల ఆ యొక్క ఎనర్జీ, ఆ బూస్ట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం మీద గురుగారు ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.